యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ యొక్క బుధవారం బైబిల్ తరగతి చేసినటువంటి క్రీస్తునందు సోదరులందరికీ సోదరిమణులకు వందనాలు. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులకు మా తండ్రి, కృపా సత్య సంపూర్ణకు మా దేవ, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాము. రాత్రి సమయంలో మీరు ఇచ్చినటువంటి అవకాశం బట్టి అపోస్తుల కార్యములనే పుస్తకంలోని విషయాలను మేము చదువుతూ ఉన్నాం. మీరు అనుగ్రహించినటువంటి అవకాశం బట్టి ఏ సంగతులు అయితే మేము చదువుతూ ఉన్నామో వాటిని అర్థం చేసుకోగలిగే జ్ఞానము, గ్రహించగలిగేటువంటి హృదయం మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఏ సంగతులైతే మేము బ్రతకడానికి మీరు గ్రంథంలో రాయించారో ఆ విషయాల్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని గ్రహింపుతో మా మనుగడను, ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుటకు మీ సహాయ సహకారాలు అనుగ్రహిస్తారని నమ్ముతూ ఈ తరగతిలో పాల్గొని ఉన్న ప్రతి సహోదరుడిని, సహోదరిమణులను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆన్లైన్లో పాల్గొన్నవారు కానీ ఈ స్థలంలో కూర్చొని మీ మాటలు వినేందుకు ఆసక్తి ఇక్కడికి వచ్చిన వారిని బట్టి కానీ, శబ్దాంతరం ద్వారా మీ మాటలు వినేవారిని బట్టి కానీ, ప్రతి వారిని బట్టి మీ సన్నిధిలో వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ సహాయము, సహకారము వారికి, వారి కుటుంబాలకు అనుగ్రహించండి. ఏ విషయంలో కొదువు కలిగి మీ యొక్క అనుగ్రహం కొరకు, మీ కృపను బట్టి మీ ద్వారా సమయోచితమైన సహాయం పొందుకోవాలనే ఆశతో మీకు మొరపెడుతూ ఉన్నారో వారి మనవి మీరు ఆలకించి మీ దయ, మీ కనికరము, మీ కృపాక్షేమాన్ని బట్టి తగిన సమయం ముందు మీ చిత్తానుసారంగా తగిన మేలు మీరు ధారాళంగా దయచేస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ సమస్త విషయంలో ముందు కూడా మీరు మాకు ఆదరణ ఇమ్మని, మాకు నెమ్మది, శాంతి, సమాధానం, సమృద్ధిగా కలుగు చేస్తారని నమ్ముతూ ఈ మానవులన్నీ కూడాను యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వినయం చేత బ్రతిమలాడి పెట్టుకుని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. అపోస్తుల కార్యాన్ని మనం చదువుతున్నాం. ఈ తరగతిలో సంఘ చరిత్రను తెలుసుకోవడానికి దేవుడు రాయించినటువంటి తన గ్రంథాన్ని, అనాదికాల సంకల్పంలో దేవుడు క్రీస్తునందు మనందరినీ కుమారులుగా, కుమార్తెలుగా నిర్ణయించి కాలం పరిపూర్ణమైనప్పుడు ఈ లోకంలో క్రీస్తుని పంపించినప్పుడు యేసుప్రభు యొక్క రక్తం ద్వారా మనుషుని విమోచించి ఆయన శరీరమైనటువంటి సంఘంలోకి మనం చేర్చినటువంటి ఒక ఉద్దేశం, ఆ సంఘం ఎలాగా ఆయా ప్రాంతాల్లో విస్తరిస్తూ అనేక ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా విశ్వాసం కలిగిన వారు దేవుని పక్షాన సత్యాన్ని ప్రకటించే విషయం సాధనంగా పనిచేస్తూ ఉన్నారు. ఆ విషయాలు మనం నేర్చుకుంటూ పౌలు తను 3 సువార్త ప్రయాణాలు చేసిన సంగతి మనం చదువుకున్నామండి. 3వ సువార్త ప్రయాణం ముగిసిన తర్వాత ఆయన యెరూషలేముకు రావటం, యెరూషలేములో బంధించబడ్డాడు. బంధించబడిన తర్వాత ఆయన వాస్తవానికి మహాసభ ఎదుట విమర్శించడానికి పూనుకున్నప్పుడు అక్కడ న్యాయ విమర్శ లేదు. నేను కైసరి ఎదుట నా వాదన చెప్పుకుంటాను అన్నప్పుడు పౌల్ని ఎక్కడ పంపించారంటే కైసరియకు పంపించారండి. అంటే కైసరీలు కూడా ఆయనకి న్యాయ విమర్శ జరిగే పరిస్థితి లేదు. అప్పుడు ఆయన చంపేస్తారేమోనని ఏం చేశాడు, క్లౌదియా లూసియా సహస్రాధిపతి అని ఫిలిక్స్ దగ్గర పంపించాడండి. అంటే ఇప్పుడు ఫిలిక్స్ దగ్గర విమర్శించబడే పరిస్థితిలో ఫిలిక్స్ దగ్గరికి ఎవరెవరు వచ్చారండి? యోధియా నుంచి ప్రధాన యాజకులు వచ్చారు. 24వ అధ్యాయంలో అననీయతో కొంతమంది పెద్దలు వచ్చారు. ఒక న్యాయవాది వచ్చాడండి. ఎవరైనా తిర్తుళ్ళు. ఇప్పుడు ఆయన పౌలు మీద ఒక అభియోగం మోపాడు. అది పౌలు ఎలాంటి వాడో, పౌలు ఏ నేరం చేశాడో చెప్పడానికి, విమర్శించడానికి వాస్తవానికి ఫిలిక్స్ నిలబెడితే ఆయనకి కొన్ని విషయాలు చెప్పాడండి. ఆయన చెప్పిన మాటలో పౌలు గురించి చెప్పిన మాట ఏంటంటే, ఈ మనుషుడు పేడ వంటి వాడు అన్నాడండి. 2 భూలోకమందున్న సకల యూదులను కలహంనకు రేపువాడు అన్నాడండి. 3
నజరేయుల మతభేదములకు నాయకుడు అని చెప్పాడండి. 4, దేవాలయం అపవిత్రం చేసి ఉన్నాడనే విషయాన్ని, అపవిత్రపరచడానికి ప్రయత్నం చేసిన విషయాన్ని 4 విషయాలు చెప్పాడండి. అప్పుడు ఇది అవునో కాదో మీరే విచారించి తెలుసుకుంటే ప్రూవ్ అయ్యిద్ది అనేది ఆ అధిపతికి వదిలిపెట్టాడండి. ఇక్కడ ఆయన తెలివిగా ఏమన్నాడంటే, యూదులందరూ కూడాను, లేకపోతే 8వ వచనంలో, తమరు విమర్శించిన ఎడల మేము ఇతని మీద మోపుచున్న నేరములన్నీ తమకే తెలియనని చెప్పాను. అంటే ఇప్పుడు ఇలాంటోడు అని చెప్పినట్టుగా చెప్పి ఆయన విమర్శిస్తే నీకే అతను ఎలాంటి వాడో అర్థమవుతుందని ఎవరికి వదిలిపెట్టాడండి? ఫిలిక్స్కి వదిలిపెట్టేసాడండి. అంటే న్యాయవాదులు తెలివిగా మాట్లాడతారు, చాలా యుక్తిగా మాట్లాడాడు ఆయన. అప్పుడు దానికి వచ్చిన పెద్దలందరూ ఏం చేశారు? అది నిజమని చెప్పారు, అబద్ధం అన్నారా? అది నిజమని సమ్మతించారండి వాళ్ళు కూడా. యూదులందరూ సమ్మతించి ఈ మాటలు నిజమే అని చెప్పారు. అప్పుడు పౌలుకి ఒక అవకాశం ఇచ్చారు. పౌలు వాదన కూడా వినాలి కదా అధిపతి. సైగ చేశాడు. పౌలు ఎలా ప్రారంభించాడు, పౌలు ఏం చెప్పాడు, మనం అది కూడా చెప్పుకున్నాం. పౌలు వాళ్ళు చెప్పే వాదన తప్పు అనడానికి బలమైనటువంటి ఒక మాట చెప్పాడండి. ఏంటంటే ఆయన యెరూషలేము వచ్చి ఎన్ని దినాలు ఉన్నాడని చెప్పాడండి. 12 దినాలే నేను ఉన్నాను, 12 రోజులు అయింది ఇది ఇప్పటికి అన్నప్పుడు, ఇక్కడికి వచ్చిన తర్వాత కైసరేకి వచ్చేసరికి 5 రోజులు అయిందండి. కైసరేకి వచ్చిన తర్వాత ఇక్కడ విమర్శించబడటానికి. అంటే అక్కడ ఎన్ని రోజులు ఉంటాడు? బహుశా 7 రోజులు. ఇప్పుడు 7 రోజుల్లో ఇంత అల్లరి సృష్టిస్తాడా? అంటే వాళ్ళు చెప్పినటువంటి పాయింట్స్ అన్నీ కూడాను ఇతను చేయడం వాడు, మతభేదం కలుగు చేస్తున్నాడు, ఇతను దేవాలయాన్ని అపవిత్రం చేయడానికి వచ్చాడు. దేవాలయాన్ని అపవిత్రం చేయడానికి వచ్చాడు అంటానికి పౌలు ఏం చెప్పాడు? అది తప్పు అని చెప్పడానికి, నేను శుద్ధి చేసుకోవడానికి వచ్చాను, దేవుని ఆరాధించడానికి వచ్చాను. అది రైటే తప్ప? పౌలు చెప్పింది రైటేనండి. ఇప్పుడు శుద్ధి చేసడానికి వచ్చినాడు, దేవుని ఆరాధించడానికి వచ్చినాడు, అపవిత్రం ఎలా చేస్తాడు? అంటే వాళ్ళు చెప్పిన మాటలన్నిటికీ పౌలు ఏం చేస్తాడంటే, ఇగో నేను ఈ కారణం చేత వచ్చాను, ఇగో వీళ్ళు ఇలాగ అపార్థం చేసుకున్నారు అంటే అధిపతికి స్పష్టంగా అర్థమవుతుందండి. ఇంకో విషయం చెప్పాడండి 18వ వచనంలో, ఆసియా నుండి వచ్చిన కొందరు యూదులు ఉండిరి. అంటే ఈ గుమికూడటం, అల్లరి రేగటానికి కారకులు ఎవరు? అసలు ఆసియా నుంచి వచ్చిన కొందరు యూదులు నన్ను అపార్థం చేసుకొని నా మీద దొమ్మికి వచ్చేసారు. ఒకవేళ నేను ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు కూడా నీ దగ్గరకు వచ్చి ఏం చేయొచ్చు? అధిపతి కాబట్టి నువ్వు, నేనేం చేశాను నీకు వాళ్ళు వివరణ ఇవ్వచ్చు. అప్పుడు నీకు అర్థమైద్ది, అధిపతి కాబట్టి మీకు అర్థమైద్ది అనే విషయం చెప్పాడండి. 19వ వచనంలో అది చెప్పాడు, నా మీద వారికి ఏమైనా ఉన్నాయడలా వారే తమరి సన్నిధికి వచ్చి నా మీద నేరం మోపవలసి ఉండెను, లేదా నేను మహాసభ ఎదుట నిలువబడినప్పుడు ఒకవేళ వాళ్ళు ఏదన్నా నేరం మోపాలనుకుంటే ఎక్కడ నేరం మోపాలి? మొదట ఒకవేళ తమరి దగ్గర నేను ఈ నేరం చేశాను మీకు చెప్పుకుంటే మీరు విమర్శించి నన్ను శిక్ష విధిస్తారు. ఒకవేళ నా మీద ఏదైనా నేరం మోపాలనుకుంటే ఆయన మీద ఏ నేరం మోపే సోర్స్ ఉంది అంటే మహాసభ ఎదుట ఒక విషయాన్ని చెప్పాడండి. ఆ విషయానికి యూదుల్లో 2 వర్గాల వారయ్యారు. చాలా గలిబిల్లు వేసింది. ఏంటంటే మృతుల పునరుద్ధానం గురించి చెప్పాడండి. మృతుల పునరుద్ధానం గురించి సద్దుకైల యొక్క నమ్మకం ఒకటి ఉంది యూదుల్లో ఒక వర్గం, పరిశీల యొక్క అభిప్రాయం ఒకటండి. పరిశీలన మృతుల పునరుద్ధానం నమ్ముతారు, దేవదూతల ఆత్మను నమ్ముతారు. సద్దుకైలు రెండింటిని నమ్మరు. కాబట్టి ఆ సభ మొత్తం గలిబిలైపోయింది, మొత్తం వివాదంతో కూడిందనమాట. ఒకవేళ పౌలు మీద ఏదైనా నేరం మోపాలనుకున్నప్పుడు ఏ నేరం మోపుతారు? అల్లరి సృష్టించాడంటే ఇది ఒక్కటి తప్ప ఇంకేం చేశాడు పౌలు? వాళ్ళ మధ్య అల్లరి పుట్టించడానికి ఇంకేదైనా చేశాడా? అప్పుడు ఆయన తెలివిగా ఏం చెప్పాడంటే, లేదా నేను మహాసభ ఎదుట నిలిచినప్పుడు మృతుల పునరుద్ధానం గురించి నేడు వారి ఎదుట విమర్శించబడుచున్నానని వారి మధ్య నిలబడి నేను బిగ్గరగా చెప్పిన ఈ ఒక్క మాట విషయమే తప్ప నా యందు మరి ఏ నేరమైనను వీరు కనుగొని ఉంటే వీరేనో చెప్పవచ్చునను. అంటే వారికి వదిలిపెట్టారండి, నేనేదో నేరం చేశాను ఇది తప్ప, వీళ్ళైనా అడగండి వీళ్ళు చెప్తారన్నాడండి. అప్పుడు వాళ్ళలో ఒక వర్గం ఏమని నమ్ముతారండి? మృతుల పునరుద్ధానం ఉందని నమ్ముతున్నారు. ఇప్పుడు అది ఎలాగ తప్పు అయింది? అవే తప్పు కాదని కొంతమంది ఏం చేస్తారండి? వాదిస్తారండి. అంటే ఇప్పుడు దీన్ని బట్టి పౌలు ఏ నేరం చేశాడు ఆయన శిక్షించడానికి? క్లౌదియా లూసియా ఆయనకి లేఖ రాస్తూ ఫెలిక్స్కి ఇతనికి మరణశిక్ష అర్హమైన పాపం కానీ
లేకపోతే ఏదైనా బందీగా బంధించబడటానికి కానీ ఇతని దగ్గర ఎటువంటి నేరం నేను కనుగొనలేదు, ఇతను నిరపరాధని నాకు తోచున్నదని ఒక పత్రిక రాసి పంపించాడండి ఈయన గురించి. ఫిలిక్స్ చదివిన తర్వాత పౌలు మీద కొంచెం మంచి అభిప్రాయం ఏర్పడింది. వీళ్ళు చెప్పిన వాదన తర్వాత, పౌలు చెప్పిన వాదన తర్వాత ఎవరు మోసం చేస్తున్నారో, ఎవరో అక్కడ తప్పుడు అభిప్రాయాలు చెప్తున్నారో అధిపతికి అర్థమైతే లేదా? ఎంతోమందిని వాళ్ళు విమర్శించిన వాళ్ళండి. అప్పుడు 22వ వచనం నుంచి చూస్తే, 22వ వచనం నుంచి, ఫిలిక్స్ ఈ మార్గం నుంచి బాగా ఎరిగినవాడే. ఏ మార్గం గురించి ఎరిగినవాడు ఫిలిక్స్? అమ్మా, ఏ మార్గం గురించి ఎరిగినవాడు ఫిలిక్స్? ఏ మార్గం గురించి పౌలు విమర్శించబడుతున్నాడు? క్రీస్తు యొక్క మార్గం, రక్షణ మార్గం. యేసుప్రభు చనిపోయాడు, సమాధి చేయబడి పునరుద్ధాన్ని తిరిగి లేచాడు. ఆయనని విశ్వసించిన వారందరూ కూడా ఏం చేయబడతారు అంటే చనిపోయిన తిరిగి లేపబడతారు. అది మృతుల పునరుద్ధానము. యేసుప్రభు యొక్క సమాధి అంటే యేసుప్రభు యొక్క మరణ సమాధి పునరుద్ధానం సువార్త అయితే, ఇప్పుడు యూదులు యేసును ప్రభువుగా అంగీకరించాలి అంటే ఎక్కడికి రావాలి అంటే యేసుప్రభులోనికి బాప్తిస్మం పొందితే యేసుని ఏం చేస్తారు? ప్రభువుగా అంగీకరిస్తారు. వాళ్ళ హృదయంలో ప్రతిష్ఠించుకోవడానికి యేసును రాజుగా అంగీకరించాలండి. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఫిలిక్స్కి మార్గం గురించి తెలుసా అండి. ఎలా తెలుసు? ఫిలిక్స్ ఏమో రోమీల అధిపతికి ఎలా తెలుసు అండి ఈ మార్గం, క్రైస్తవ్యాన్ని గురించి, క్రీస్తు మార్గాన్ని గురించి, రక్షణ మార్గాన్ని గురించి? ఇప్పుడు ప్రతి దేశంలో మన భారతదేశంలో చూసినప్పుడు చాలా మతాల సమ్మేళనం మన భారతదేశంలో. ఇప్పుడు మన అధికారులు ఉంటారు, అధిపతులు ఉంటారు. ఆయన ముఖ్యమంత్రి గారు కానీ, గవర్నర్ గారు కానీ, లేకపోతే రాష్ట్రపతి గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ, వీళ్ళందరూ అధిపతులు ఉన్నారు. ఈ అధిపతులకి ఒకవేళ ఏ మతం వాళ్ళైనా వాళ్ళ పండుగకి వాళ్ళని ఆహ్వానిస్తే ఏం చేస్తారండి? ఇప్పుడు క్రిస్మస్కి మన నాయకులు పిలుస్తారండి కొన్ని చర్చెస్లో. వీళ్ళు వెళ్ళి ఏం చేస్తారు? నాయకులు కూడా యేసుప్రభు గురించి చెప్తారు లేదండి. యేసుప్రభు మార్గం సత్య మార్గం, యేసుప్రభు మార్గం ఆచరణయోగ్యమైనది, యేసుప్రభు బోధలు చాలా మంచిగా ఉంటాయి అని చెప్తారండి. కానీ నమ్ముతారు వాళ్ళు? నమ్మరు. ముస్లిమ్స్ పండుగ అప్పుడు వాళ్ళని పిలుస్తారు. అప్పుడు ముస్లిమ్స్ పండుగ అప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళకి గురించి ఏ విషయాలు చెప్తారండి. అంటే అధికారంలో ఉన్నవారు ప్రతి మత సంబంధమైనటువంటి వ్యక్తి యొక్క కార్యక్రమాల్లోకి అటెండ్ అవుతారండి. కారణం ఏంటంటే అక్కడ ప్రజల యొక్క మన్నన పొందాలి, ప్రజల మనసులో ఎంతో కొంత స్థానం సంపాదించాలి. అందుకు వాళ్ళు నమ్మకపోయినా వీళ్ళు ఏం చేస్తారు? ఈ మతం మంచిది అంటారు, పాటిస్తారా? ఈ మార్గం, ఈ బోధలు, యేసుప్రభు యొక్క బోధల గురించి ఏ నాయకుడైనా మంచి చెప్తారా, చెడు చెప్తారా? పాటిస్తారండి? నిజంగా పాటించరండి. అంటే గవర్నర్కి, ఈయన గవర్నర్ ఫిలిక్స్ అయిన ఆయన రోమా గవర్నర్ అయితే ఆ సామ్రాజ్యంలో ఉన్నటువంటి మత సంబంధమైన విషయాల్లో కొంత అవగాహన ఉండిద్దా లేదా? అలాగే ఈయనకి అవగాహన ఉందండి. క్రీస్తు యొక్క మార్గం గురించి, రక్షణ మార్గం గురించి అవగాహన ఉంది. యేసుప్రభు సిలువేయబడిన సంగతి తెలుసు. యేసుప్రభు యొక్క నామంలోకి వీళ్ళందరూ కూడా బాప్తిస్మం పొంది వస్తున్నారు. ఆయన్ని రాజుగా అంగీకరించి ఈ విశ్వాసాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసినప్పటికీ కూడాను ఆయన అంగీకరించే మనస్తత్వం కలిగిన వాడు కాదు. అప్పుడు ఇంకొక సోర్స్ ఉంది. ఈయనకి ఎలా తెలుస్తుంది అంటే, ఈయన భార్య యూదురాలండి. దృశ్యల్లా అనే ఆవిడ యూదురాలు. అంటే యూదులకి ధర్మశాస్త్రం తెలుసు. ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రవక్తలు చెప్పిన లేఖనాల్లో ఉన్న సారాంశం యేసుక్రీస్తు వారు కాబట్టి యేసుక్రీస్తు ద్వారా ఏర్పడే నూతనమైన మార్గం గురించి యూదులు కొంత అవగాహన ఉందా లేదా? ఉండుద్ది. అంటే ఒకవేళ అలాగ తెలిసి ఉండొచ్చు అండి. అంటే ఈ రెండు విషయాలను జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఫిలిక్స్ ఈ మార్గం గురించి బాగా ఎరిగిన వాడై సహస్రాధిపతి అని లూసియా వచ్చినప్పుడు మీ సంగతి నేను విచారించి తెలుసుకుందునని చెప్పి విమర్శ నిలుపు చేసను. అంటే ఇప్పుడు ఇద్దరు వాదన విన్నాడండి. యూదుల వాదన విన్నాడు, పౌలు వాదన విన్నాడండి. ఆయనకి స్పష్టంగా ఇప్పుడు ఎవరో మోసం చేస్తున్నారు, ఇక్కడ ఎవరో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో అధిపతికి అర్థమైతే లేదండి. అర్థమైంది కాబట్టి పౌలు వాస్తవానికి వీళ్ళు చెప్పిన మాటలను బట్టి నేరం చేశాడంటే వెంటనే ఏం చేసేవాడండి? శిక్ష విధించేవాడండి. అంటే ఇప్పుడు కేసు ఫైల్ చేసింది ఎవరో? సహస్రాధిపతి. ఆయన రాలే ఇక్కడికి, లేఖ రాసి పంపించాడు. కానీ ఇప్పుడు ఈయన ఏం చేసిన తెలియగా ఈ లూసియా వచ్చేంత వరకు ఈయన కావులో ఉంచండి, నేను మీ వాదన విన్నాను కాబట్టి ఫైనల్గా ఈయనకి ఏం చేశారో ఆయన దగ్గర కూడా, ఎందుకంటే కేసు ఫైల్ చేసింది ఆయన కాబట్టి ఆయన వచ్చేంత వరకు నా కావుల్లో ఉంటాడు, మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు ఆయన. ఇంకా గత్యంతరం లేక వాళ్ళు ఏం చేస్తారు? ఎటు నుంచి వచ్చిన వాళ్ళు అటు వెళ్ళిపోతారండి. నేను విచారించి తెలుసుకుందానని చెప్పి విమర్శ నిలుపు చేసను, మరియు అతన్ని
విడిగా కావల్లో ఉంచి అతనికి పరిచారం చేయుటకు అతని స్వజనులలో ఎవరిని ఆటంకపరచకూడదని శతాధిపతికి ఆజ్ఞాపించెను. అంటే ఆజ్ఞాపించింది ఎవరు? గవర్నర్. ఎవరికి ఆజ్ఞాపించాడు? 100 మంది మీద అధికారికి, శతాధిపతికి ఆజ్ఞాపించాడు. అంటే పౌలు యొక్క స్వజనుల్లో ఎవరైనా వస్తే, అంటే ఈయన ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ప్రత్యేకంగా కావల్లో ఉంచుతున్నాడు అండి. అక్కడ ఒక పదం ఉపయోగించాడు ఏంటంటే, మరియు అతన్ని విడిగా కావల్లో ఉంచి. విడిగా కావల్లో అంటే చెరసల్లో ఉన్న, అంటే ప్రత్యేకమైనటువంటి ఒక అంటే అధికారు భవనంలో ఒక గదిలో ఉంచుతారండి. దాన్ని ఏమంటారంటే హౌస్ అరెస్ట్ అంటారు చూడండి, గృహ నిర్బంధం. అంటే ఇప్పుడు బయటికి వెళ్ళిపోకూడదు. కేసు రుజువుపరచబడేంత వరకు ఆయన ఖైదీగానే బందీగా ఉంటాడు. బయటికి వెళ్ళడానికి హక్కు ఉండదు. వాళ్ళ ఆధీనంలో ఉండి ఏం చేయాలంటే ఇంక అక్కడే ఉండాలి ఆయన. వాళ్ళు ఎప్పుడు బయటికి వెళ్ళమంటే అప్పుడు వెళ్ళాలి, అంతే తప్ప బయటికి ఈయనకు స్వతహాగా వెళ్ళడానికి అధికారం ఈయనకి లేదు. అందుకు విడిగా కావల్లో ఉంచారండి. అంటే కావల్లో ఉంచారంటే నేరం చేస్తే ఎక్కడ ఉంచుతారు? చెరసాల్లో వేస్తారండి. ఆయనకు అర్థమైంది కాబట్టి నేరం చేసిన వాడు కాదు, వీళ్ళే తప్పుడు ఆరోపణలు ఆయన మీద చేస్తున్నారు, ఇది మత సంబంధమైంది కాబట్టి ఈ కేసు ఫైల్ చేసిన లూసియా వచ్చేంత వరకు ఇతను కావల్లో ఉంచనని ప్రత్యేకంగా కావల్లో ఉంచడానికి శతాధిపతికి అంటే అధికారం జారీ చేశాడండి. అంటే ఏం ఆజ్ఞ జారీ చేశాడు అంటే, అక్కడ ఇతని స్వజనులు ఎవరైనా వస్తారు, కావల్లో ఉన్నప్పుడు ఎవరైనా చూడటానికి వస్తారు కదా, చెరసాల్లో ఉన్నప్పుడు ఎవరైనా బంధువులు వస్తారు కదని చూస్తానికి వెళ్తారు కదా, మాట్లాడడానికి పరామర్శించడానికి విజిటింగ్ అవర్స్లో. అప్పుడు వెళ్ళి ఏదన్నా వాళ్ళకి ఆహారం పెట్టాలన్నా, వాళ్ళకి వస్త్రాలు ఇవ్వాలన్నా, వాళ్ళకి ఉపకరణాలు ఏదైనా ఇవ్వాలన్నా తీసుకెళ్ళి ఇస్తారు. అట్లాగని ఎవరైనా వచ్చి వీళ్ళకి పరిచయం చేయాలని అనుకున్నప్పుడు వాళ్ళకి ఎవరికి మీరేమీ ఆటంకం చెప్పొద్దు అంటే అంత స్వేచ్ఛ ఇచ్చాడండి. అంటే ఇలాగా పౌలుకి అంత స్వాతంత్రం ఇవ్వడానికి అధిపతికి ఎలా వచ్చిందని నా మనసు. వాస్తవానికి పౌలు ఏ నేరం చేసిన వాడు కాదు, అది అర్థమైంది ఆయనకి. 2, ఆయన బాగా విద్యావంతుడు, సంస్కారంతో మాట్లాడుతున్నాడు, ఈయన బాగా జ్ఞానం కలిగిన వాడు, వాక్యం తెలిసినవాడు. కాబట్టి ఇవన్నీ కూడాను దేవుడు ఏం చేస్తాడంటే అధిపతికి పౌలు పట్ల దయ చూపించే మనసు ఇచ్చాడు. దయ కలిగి కఠినంగా వ్యవహరించకుండా ఆయన ఏం చేశాడండి, కావల్లో అలా ఉంచాడండి. అప్పుడు ఈ పేరాన్ని మనం ఏం రాసుకోవచ్చు అండి, 23 వరకు, 22, 23 వచనాలు ఏం రాసుకుందాం అంటే, ఫెలిక్స్ పౌల్ని ప్రత్యేకంగా అంటే విడిగా కావల్లో ఉంచుతుందామా అంటే ఫెలిక్స్ పౌల్ని ప్రత్యేకంగా కావల్లో ఉంచుట, లేకపోతే అక్కడ ఉన్న మాటే రాసుకుంటే విడిగా కావల్లో ఉంచుట, అక్కడ ఉన్న పదమే రాసుకుంటే విడిగా కావల్లో ఉంచుట. ఫెలిక్స్ పౌల్ను విడిగా కావల్లో ఉంచుట 23 వరకు. 24, 27 వచనాలు. 24, 27 వచనాలు. కొన్ని దినములైన తర్వాత, అంటే కొన్ని దినాలు ఎక్కడ ఉండిపోయాడు పౌలు? ఆ కావల్లో నుంచి ఉండిపోయాడండి. అంటే ఏం చేస్తుంటాడండి ఆ కొద్ది రోజుల పాటు పౌలు? ఏం చేస్తుంటాడండి పౌలు? బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఆయన దగ్గరికి వచ్చే వరకు ఏం చేస్తుంటాడండి? వాక్యం చెప్పుంటాడు. 2, ఏదైనా పత్రికలు రాస్తుంటాడు ఇతరులను బలపరచడానికి. అంటే పౌలు ఎక్కడున్నా సరే ఆయనకు ఒక అలవాటండి. గృహ నిర్బంధంలో ఉంటేనేమో పత్రికలు రాసేవాడు, ఒకవేళ బయటికి వెళ్ళటానికి అనుమతిస్తేనే ఎవరైనా కలిసి ఏం చేసేవాడు? వాక్యాన్ని చెప్పేవాడు అండి. ఆయన వాడుక అది, ఎక్కడున్నా సరే ఆయన వాక్యం చెప్పడం పౌలుకి ఉన్నటువంటి ఒక అలవాటు అండి. అంటే మనకి ఏదైనా సమయం దొరికితే మనం ఏం చేస్తామంటే టీవీ చూస్తామండి, అది నిద్రపోతామండి. ఒకవేళ 4 కూర్చున్నప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి చెప్పుకుంటామండి, కాసేపు నవ్వుకుంటామండి. అంటే పౌలు అంత తీరుబడి ఉండదేమో. ఎక్కడున్నా ఏం చేస్తాడు పౌలు? వాక్యం చెప్తాడండి. అప్పుడు ఒక సంఘర్షణ చోటు చేసుకుంది ఇక్కడ. 24వ వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు 24వ వచనం నుంచి, కొన్ని దినములైన తర్వాత ఫెలిక్స్
యూదురాలైన దృశ్యులను తన భార్యతో కూడా వచ్చి పౌలు పిలిపించి క్రీస్తు యేసునందు విశ్వాసమును గురించి అతడు బోధింపగా వినెను. కొన్ని దినములు అయిన తర్వాత ఈ ఫెలిక్స్ అనే వ్యక్తి గవర్నర్ ఏం చేశాడు, తన భార్యతో కూడా వచ్చి పౌల్ దగ్గరికి పౌల్ని పిలిపించుకున్నాడండి. పిలిపించుకొని పౌల్ చేత ఏదో ఒక సందేశాన్ని వినిపించుకుంటున్నారు. ఏంటంటే ఇది యూదురాలైన దృశ్యుల అను తన భార్యతో కూడా వచ్చి పౌల్ను పిలిపించి క్రీస్తు యేసునందు విశ్వాసము గురించి అతడు బోధింపగా వినెను. అంటే దేని గురించి బోధించాడండి పౌలు? క్రీస్తు యేసునందు విశ్వాసం గురించి బోధించాడండి. అంటే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి ఒక వ్యక్తి ఏం చేయబడతాడు? నీతిమంతుడు తీర్చబడతాడు. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి రాబోగ్రతను తప్పించబడతాడు. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాడు. అంటే ఈ వ్యక్తికి ఏదో కుతూహలం కలిగిందండి. అంటే ఈ మార్గం గురించి బహుగా ఎరిగినవాడు కదండి, తెలిసినవాడు కదా. కాస్త ఈయన చెప్తున్న మాటలను బట్టి ఆయనకేదో ఆశ కలిగిందండి. కొద్ది ఏదో చెప్తున్నాడు, వినటానికి ఏదో బాగుంది ఈ సంగతులు అని కొంచెం పిలిపించుకున్నాడండి. వాక్యం వింటున్నాడండి. అప్పుడు పౌలు ఎవరి ఎదుట మాట్లాడబోతున్నాడు? ఇప్పుడు గవర్నర్ ఎదుట వాక్యం చెప్పాలి. ఇప్పుడు అధికారంలో ఉన్న వ్యక్తుల దగ్గరికి ఒక ఖైదీగా వెళ్ళిన వ్యక్తి ఒకవేళ మాట్లాడమంటే ఏం మాట్లాడతాడండి? అయ్యా, నేను ఏ నేరం చేయలేదు, నేను అన్యాయంగా యూదులు నా మీద కుట్ర చేసి నన్ను ఇలాగ మీ దగ్గర తీసుకొచ్చారు, చూసా కదా వాళ్ళు ఎలాగ మాట్లాడారు, అనవసరమైనటువంటి వ్యర్థమైన మాటలు నా మీద ఎలాగ ఆరోపణ చేశారు, వాటిలో ఒకటి కూడా నిజం లేదు, అది మీకు అర్థమైంది, దయచేసి నన్ను విడిపించండి, నాకు రక్షణ కలుగు చేయండి యూదుల నుంచి అని బతిలాడుకుంటాడండి. కానీ పౌలు తన గురించి ఆలోచించినవాడు కాదు, ఈ బంధకాల నుంచి విడుదల చేయమని పౌలు అధిపతిని వేడుకున్నవాడు కాదండి. ఎందుకంటే యేసుప్రభు ఆయనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, నువ్వు రోమ్లో నా గురించి నా గురించి సాక్ష్యం ఇవ్వబోతున్నావు, అంటే రోమ్కి తీసుకెళ్తాను నిన్ను, అక్కడ నా గురించి ఏం చేస్తావు? సాక్ష్యం ఇస్తావు. కాబట్టి పౌలు యొక్క ధైర్యం అదండి. అంటే ఫిలిక్స్ దగ్గర కాళ్ళబేరం ఏం చేయలేదండి. కాళ్ళు ఎలా పట్టుకొని నన్ను విడుదల చేయండి అయ్యా, నేను ఏం అరేంజ్ చేయలేదని బతిలాడుకున్న పరిస్థితి లేదండి. అక్కడ ఏ అవకాశం దొరికినా పౌలుకి, అది అధికారి కావచ్చు, ఒక సామాన్యుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరూ దేవుని చేత సృష్టించబడిన వారే, అందరూ పాపం చేసి దేవుడి నుంచి మనం పోగొట్టుకున్న వారే. ఇప్పుడు సువార్త మనుషులు రక్షించి దేవుడిచ్చే మహిమను ఏం చేయాలి? సువార్త ద్వారా తిరిగి పొందింపజేయాలండి. అది సువార్త ప్రకటించడం యొక్క ఉద్దేశం. తెస్సలోనికీయులకు 2వ పత్రిక 2:14 ప్రకారంగా మీరు ఎలాగో రక్షించబడి మన ప్రభుని యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవాలని దేవుడు మా సువార్త వల్ల మేము పిలిచినంటాడు. చూడండి, అంటే ఒక వ్యక్తికి ఎందుకు సువార్త ప్రకటించబడాలి అంటే, దేవుడు మానవాళికి ఇచ్చినటువంటి మహిమ, ఆయన కుమారులుగా ఉండటం, ఆయన పోలికలో ఆయన స్వరూపం కలిగి బ్రతకటం. పాపం చేసి ఏం చేశాడు? మనిషి పోగొట్టుకున్నాడు. ఏ మహిమనైతే పాపం చేసి మనిషి పోగొట్టుకున్నాడో తిరిగి ఆ మహిమను ఏం చేస్తున్నాడండి? ఇవ్వాలనుకుంటున్నాడు. ఎక్కడది ఆయన మహిమను ఇవ్వాలనుకుంటున్నాడంటే, స్వార్థ ద్వారా మనుషులు రక్షించి ఏ రక్షణకరమైనటువంటి స్థితిని అయితే మనుషులు పొందుకుంటారో తిరిగి ఆ మహిమలోనికి దేవుడు ఏం చేస్తున్నాడు? మనిషిని తీసుకుని వస్తున్నాడు. మీరెలా రక్షించబడి మన ప్రభుని యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవాలని దేవుడు మా సువార్త వల్ల మిమ్మల్ని రక్షించిన అంటాడు కదా తెస్సలోనికీయుల పత్రికలో. అప్పుడు ఈయన కూడా రక్షణ సంకల్పాన్ని చెప్పాలి, రక్షించబడాలి. ఇతను కూడా అధికారి అయినప్పటికీ కూడా రక్షణ అవసరం కాదా? ఎంత చదువుకున్న వ్యక్తికి రక్షణ అవసరం కాదా? డబ్బున్న రక్షణ అవసరం కాదా? అంటే ఈ డబ్బు రక్షణ ఇవ్వదండి, అధికారం రక్షణ ఇవ్వదండి, చదువు రక్షణ ఇవ్వదండి, జ్ఞానం రక్షణ ఇవ్వదండి. ఏది రక్షణ ఇస్తుంది? యేసుక్రీస్తు గురించినటువంటి ఒక వ్యక్తి యొక్క విశ్వాసం, క్రీస్తునందరూ ఉంచవలసిన విశ్వాసం ఒక వ్యక్తిని ఏం చేస్తాండి? రక్షణకరమైన మార్గంలో నడిపించిద్దండి. అప్పుడు ఏం ప్రకటించారు చూడండి, క్రీస్తునందరి విశ్వాసం గురించిన సంగతుల్లో ప్రధానమైనటువంటి 3 విషయాలు చెప్పాడండి. ఒకటి ఏంటంటే, అప్పుడు నీతిని గురించి, 2 ఆశ నిగ్రహణ గురించి, 3 రాబో విమర్శన గురించి ప్రసంగించుచుండగా, ఈ 3 విషయాలు ఫిలిక్స్ ఎదుట బోధించాడు పౌలు. యేసుక్రీస్తునందు ఉంచవలసిన విశ్వాసం గురించి చెప్తూ సబ్జెక్ట్ ఏమేమి బోధించండి? అక్కడ నీతిని గురించి బోధించాడు. నీతి అంటే అర్థం ఏంటండి? నీతిని గురించి బోధించాడంటే ఏం బోధించుంటాడు? నీతి అంటే దేవుడు
ఓ పని ఎలా చేయమన్నా అలా చేయటం నీతి అండి వాస్తవానికి. అంటే నీతి వాస్తవానికి దేవుడు ఆజ్ఞాపించింది నీతి, మనుషులు కోరుకున్నది కాదు నీతి, మనం అనుకున్నది కాదు నీతి. అంటే ఓ పని ఎలా చేయమని అలా చేస్తే మానవాళికి ఏం కలిగిద్దండి? నీతి కలిగిద్దండి వాస్తవానికి. మాట దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనటం వల్ల అంటండి మానవాళికి ఏం కలిగిద్దంటే అండి నీతి కలిగిద్దని చెప్తాడండి. ఒకవేళ మనలో ఎవరైనా అధికారం ఉంటే అధికారులకి ఎక్కువ మందికి నీతి ఉండిద్దండి, నీతి ఉండిద్దండి. యేసుప్రభు నీతి గురించి ఒక మాట చెప్తాడండి, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుతురు అంటారండి. అంటే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నటువంటి అర్థం ఏంటమ్మా? నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నటువంటి అర్థం ఏంటమ్మా? నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండటం అంటే ఏందమ్మా? మీరు చెప్పండి. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండటం అంటే ఏంటో వెనకాల. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండటం అంటే ఏంటో మనుషులకి ఆకలి అనేది సహజ కోరిక అండి. ఆకలి సహజ కోరికే కదమ్మా. అంటే మనిషికి సహజమైన కోరికల్లో ఆకలి దప్పిక అనేది ఒక కోరిక అండి, చాలా బలమైందండి. ఇప్పుడు 9 అవుతుంది దగ్గర 10 వరకు చెప్తున్నా కొంచెం ఓపిక పడతారండి. 11 అయినా వదలలేదనుకోండి ఏమనిపించింది అండి? గడియారం వైపు చూస్తారండి, మీ సూపులన్నీ అటు వెళ్ళిపోతాయండి. కారణం ఏంటండి? ఆకలి వేస్తాయి. ఆకలి బలమైన కోరికే. అంటే మనిషికి ఆకలి తీర్చుకోవడానికి ఎంత తీవ్రత ఉండిద్దో, ఎంత ఆరాటపడతామో, ఎంత ఎప్పుడు తినాలి అంత తహతలాడతామో, నీతిగా బ్రతికే ఉండే విషయంలో కూడా మనిషికి అంత కోరిక ఉండాలండి. అధికారులకి ఆ తీవ్రత ఉండిద్దండి. నేను వచ్చిన జీతంతో తృప్తిగా బ్రతకాలి అనే నీతి ఉండిద్దండి. ఉంటే ధన్యులండి వాళ్ళు. ఎక్కువ మందిలో ఉండదు కాబట్టి లంచాలు కక్కుర్తి పడతారండి. ప్రతి దాంట్లో లంచం అండి. అందుకే నీతిని గురించి బోధించినప్పుడు నీతి లేని అధికారి సర్వసాధారణంగా భయపడతారు లేదండి. దేవుడు నీతి కలిగిన వాడు, ఆయన నీతిని మనకి ఇవ్వాలని దేవుడు కోరుతూ ఉంటే మనం నీతిని దెబ్బతున్నప్పుడు నీతి లేని వారికి కలిగే శిక్ష గురించి తర్వాత చెప్తాడండి. ఇంకో మాట చెప్పాడండి నీతిని గురించి, ఆశ నిగ్రహం గురించి. ఆశ నిగ్రహం అంటే ఆశ నిగ్రహించుకోవటం. అధికారులకి ఎక్కువ ఆశ ఉండిద్దండి, ఇంకా దురాశ. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న వ్యక్తికి ఒకవేళ నిగ్రహించుకునే శక్తి లేకపోతే తప్పుడు పనులు చేయడానికి ముందుకెళ్తాడు. ఇప్పుడు లంచాలు ఎందుకు తీసుకుంటాడు మనుషులు? వచ్చింది జీతంతో తృప్తి చెందక ఇంకా కావాలని ఆరాటం అండి. ఆరాటంతో ఏం చేస్తాడు? తప్పుడు పనులు చేస్తాడండి. ఇప్పుడు ఆశ నిగ్రహించుకోలేని వాడు తప్పుడు పనులు చేయటం వల్ల మనసాక్షి ఏం చేస్తాయి? దోషారోపణ గురవుతుండిద్దండి. అప్పుడు తప్పుడు పని చేసే ప్రతి ఒక్కరికి ఒక రోజున నీ క్రియలను బట్టి నీకు దేవుడు తీర్పులో తీసుకొస్తాడు, అది మంచివైనా సరే చెడ్డమైనా సరే అనే మాటలో ఏం కలుగు చేస్తాయండి? భయాన్ని పుట్టిస్తాయండి. అందుకే తర్వాత అంటాడు నీతిని గురించి, ఆశ నిగ్రహం గురించి, రాబో విమర్శ గురించి. ఏంటి ఆ విమర్శ? పౌలు అంటాడు కదా, ఈ దేహంతో జరిగించిన క్రియలన్నింటిని బట్టి ఒక రోజున అంటండి న్యాయవంతుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఎదుట మనం లెక్క చెప్పాలంటే ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు మన క్రియలు మన వెంట వస్తాయి కదా. ఆ క్రియలు మంచివైనా సరే చెడ్డమైనా సరే ప్రతి దాని విషయంలో ఆయన దగ్గర మనం ఏం చేయాలి? రేపు ప్రతిఫలం పొందుకోవాలండి. ఈ దేహం దుర్నీతి కార్యాలు చేస్తే ఆ దుర్నీతిని బట్టి మనం ప్రతిఫలం పొందుకుంటామండి. ఒకవేళ మంచి కార్యాలు చేస్తే మంచిని బట్టి ప్రతిఫలం పొందుకుంటామండి. మనం విత్తిందే మనం వెంట వస్తాయి. విత్తిందే కోస్తాం కదండి. విత్తింది కోస్తామా? విత్తందాన్ని కూడా కోస్తామా? విత్తిందాన్నే కోస్తాం. మనం ఏది విత్తితే అదే కోస్తాం. కాబట్టి మంచిని విత్తితే మంచి ప్రతిఫలం కోస్తాం, చెడుని విత్తితే చెడు ప్రతిఫలం కోస్తామండి. ఇప్పుడు ఈ బోధ అధిపతికి ఎందుకు చెప్పాడండి? ఆయన చెరసాల్లో ఉన్నాడు, బందీలో ఉన్నాడు. ఆయన విడుదల పొంది బయటికి వెళ్ళిపోతే ఈ బంధకాలు ఉండవు, ఈ శ్రమలు ఉండవు కదా. అధికారిని ప్లీజ్ చేసే విధంగా మాట్లాడి ఎలాగోలా బయటికి రావాల్సిన పౌలు ఆయన్ని చురకంటే విధంగా బోధ చేస్తే ఇంకెక్కువ ఏమైంది? దీనికి శ్రమలు అవుతాయి కదా. మరి ఎందుకు పౌలు ఆ మాట చెప్పాడు? పౌలు తెలివి వల్లవాడా, తెలివి లేనివాడా?
తెలివిగలవాడైతే ఏం చేస్తాడండి, అధిపతిని పొగిడి అధిపతి దగ్గర రిక్వెస్ట్ చేసుకొని ఎలాగల 4 మాయమాటలు చెప్పి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తాడండి. మనం చేసే పని అండి అది. అది మన తెలివండి. దేవుని కుమారులు అలా చేయడండి. దేవుని కుమారుడికి ఏ చిన్న అవకాశం వచ్చినా వాళ్ళ అధికారుల, పాలకుల, మన కింది స్థాయి ఉద్యోగుల, ఎవరైనా సరే, ఒకవేళ అధికారులతో మాట్లాడే సమయం ఎక్కువ ఉండదండి, మనకి అంత సమయం ఉండదండి. ఆ కొద్ది సమయంలో కూడా మనకి దేవుని గురించి చెప్పే అవకాశం ఇస్తే తప్పకుండా ఆ అవకాశాన్ని ఏం చేయాలండి, సద్వినియోగం చేసుకోవాలండి. కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా చెప్పకూడదు, మేము ఇలాంటి విశ్వాసం కలిగి ఉన్నాం, దీని కొరకు మేము దేవుని నమ్ముకున్నాం, నిత్యజీవం కొరకు, రక్షణ కొరకు మేము నమ్ముకున్నాం, పాప క్షమాపణ కొరకు మేము నమ్ముకున్నాం. అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారండి, అరే మేమేమో పలానా వాటి కొరకు దేవుని దగ్గరికి వెళ్తాం, పలానా వాటి కొరకు దేవుని దగ్గరికి వెళ్తాం అంటే ఈయన విశ్వాసం ఏదో కొంచెం తేడాగా ఉందే, అంటే గొప్పగా కనబడుతుంది. లోకంలో దేవుడిని ఎందుకు నమ్ముతారండి చాలామంది? ఏదో అవసరతలు ఉంటే అవసరత కొరకు అండి. భౌతికంగా ఏదో అవసరతలు ఉన్నాయి, మీరు ఎందుకు వెళ్తున్నారమ్మా అంత దూరం అని అడగండి. ఎందుకు ఈ క్షవరం చేయించుకున్నారు అని అడగండి. అంటే ఏదో ఉండద్దండి భౌతికమైన వాటి కొరకు. పాపక్షమాపణ కొరకు అని చెప్తారండి ఎవరైనా? నిత్యజీవం కొరకు అని చెప్తారండి ఎవరైనా? నిత్యజీవాన్ని స్వతంత్రించుకోవడానికి అని చెప్తారండి? క్రీస్తులో ఉన్న ఆశీర్వాదాల కొరకు అని చెప్తారండి? అంటే ఇవి తెలియదండి. అంటే ఒకవేళ మనం ఉంచిన విశ్వాసాన్ని ఒకవేళ ఏ అధికారితోనైనా మనకన్నా గొప్ప స్థాయిలో అధికారులతో ధనవంతులతో మాట్లాడిన సందర్భం వస్తే మన గురించి చెప్పి వాళ్ళ సమయాన్ని ఏం చేయకూడదండి, ఎప్పుడు వృధా చేయకూడదండి. నేను పలానా పనులు చేసేవాడిని, నేను గొప్పవాడిని అని మన గురించి సొంత డబ్బాలు లేనిపోని చెప్పేసేసి, ఎవరి గురించి చెప్పేసేసి టైం పాడు చేసుకొని వాళ్ళ బుర్రలు పాడు చేయకుండా వాళ్ళకి విసుగు తెప్పించి సర్లే తర్వాత చూద్దామని విసుగుంచుకొని వెళ్ళిపోతారండి. అలా విసుగు తెప్పించకుండా ఏ చిన్న అవకాశం వచ్చినా అధికారులకి చెప్పవలసిన విషయాలు చెప్తే కొంచెం అప్పుడు అంగీకరించకపోయినా తర్వాత ఏం చేస్తారండి, ఆలోచిస్తారండి. అంటే పౌలు ఉన్నటువంటి మనస్తత్వం అదండి. అంటే మనం సువార్త ప్రకటించే విషయంలో పనిగొట్టుకొని మన దగ్గరికి వచ్చి వాక్యం చెప్పు అని ఎవరు అనరండి. ఎందుకంటే లోకంలో మనుషులకి జ్ఞానం బాగా పెరుగుతుంది. మనుషులతో ఇతరులతో పోల్చినప్పుడు వాళ్ళ జ్ఞానం కంటే మన జ్ఞానం చాలా తక్కువ ఉండిద్దండి. మరి మన దగ్గరికి ఎందుకు వస్తారు? కొన్ని సందర్భాల్లో అవకాశం వచ్చినప్పుడు మాటలు వస్తే, ఏదైనా అవకాశం వస్తే, ఎవరితో మాట్లాడాల్సిన సందర్భం వస్తే నిర్మోహమాటంగా ఏం చేయాలండి, దేవుని విషయాలు చెప్పటం అలవాటు చేసుకోవాలండి. అంటే అందుకు మనం సిద్ధంగా ఉండాలి ఎప్పుడైనా. అప్పుడు ఈయన పరిస్థితి చూడండి, ఫెలిక్స్ విని అంగీకరించాడు కదండి, మిగులు భయపడి అన్నాడండి. ఎందుకు భయం? నీతిని గురించి, ఆశ నిగ్రహం గురించి, రాబో విమర్శ తీర్పుని గురించి బోధించినప్పుడు నీతి లేని మనిషి ఏం చేస్తాడండి, భయం వచ్చేసిద్దండి. ఆశ నిగ్రహం ఉన్నదాంతో తృప్తి చెందలేక ఇంకా కావాలి దురాశ పరిగెత్తితే వాడు ఏం చేస్తాడండి, భయపడతాడండి. ఈ దురాశ నన్ను ఈ క్రియలో దుష్క్రియలు కాబట్టి రేపు విమర్శించినప్పుడు నాకు ఈ దండన శిక్ష వచ్చిద్దేమో అని విమర్శ గురించి చెప్పినప్పుడు భయం పట్టిద్దా లేదా? భయం కలిగిద్దండి. భయపడిన వాడు ఏం చేయాలండి, మారు మనసు పొందాలండి. ఇప్పుడు నన్ను తప్పులో ఉన్నాను సంగతి తెలిసినప్పుడు మారు మనసు పొంది మారు మనసు జీవితాన్ని జీవించడానికి ఏం చేయాలని అడగాలండి. ఇప్పుడు యేసు ప్రభు ఒక సందర్భంలో కూడా పరిశుద్ధాత్మ చేసే కార్యాల గురించి చెప్తూ, పరిశుద్ధాత్మ అండి నీతిని గురించి, పాపను గురించి, తీర్పుని గురించి మిమ్మల్ని ఒప్పింపజేస్తానే విషయం చెప్తాడు. యోహాను సువార్త 6:18 అనుకుంటా. అంటే ఇప్పుడు నీతిని గురించి, పాపను గురించి, తీర్పుని గురించి మనల్ని ఎవరు ప్రేరేపణ కలుగు చేస్తారండి? అంటే వాక్యం చెబుతున్నప్పుడు ఈ మాటలు ఒకవేళ పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల కలిగినాయి అని మనం నిజంగా నమ్మగలిగితే, ఆ పరిశుద్ధాత్ముడు యొక్క మాటలు మన హృదయంలో ఏం చేస్తాయంటే మనం ఒప్పింప చేస్తాయండి. ఒక వ్యక్తి రక్షించబడటానికి ఆలోచన చేస్తున్నాడు అంటే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన మాటలు మన హృదయంలో ఏం చేస్తున్నాయి, ప్రభావితం చేస్తున్నాయి. కాబట్టి మనం ఏం చేస్తామంటే రక్షణ గురించి ఆలోచించడానికి ఆ కార్యం మనకు ఉపయోగపడుతుంది. పరిశుద్ధాత్మ మన హృదయాన్ని ఏం చేస్తుంటాడంటే ఒకవేళ ప్రేరేపణ కలుగు చేస్తుంటాడండి. మనం ఒకవేళ అది మార్పు చెందడానికి ఒక అవకాశం ఇచ్చాడేమో. ఒకవేళ పాపాన్ని వదిలిపెట్టి నీతి ప్రవర్తన కలిగి బ్రతకటానికి ఆ రోజు మారు మనసు పొంది పాపక్షమాపణ బాప్తిసం పొందితే ఏం చేయబోస్తామంటే ప్రభువులోకి వస్తామండి. పాపాలు కడిగివేయబడితే యేసుని ప్రభువుకి అంగీకరిస్తే సాతాను యొక్క అధికారం కింద ఉన్న మనుషులు ఎక్కడికి వస్తారు? ఇప్పుడు క్రీస్తు యొక్క అధికారం కిందకు వస్తారండి. వాళ్ళు రక్షించబడతారండి.
కానీ ఈ వ్యక్తి భయపడ్డాడు, కానీ చేసే తప్పిదాలను వదిలిపెట్టడానికి ఇష్టపడలేదండి. అక్కడ అన్నాడు, ఇప్పటికి వెలుము, నాకు సమయమైన నిన్ను పిలువు నంపించనని చెప్పాను. అది రక్షించబట్టాయని మనసు ఉందండి. ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఒకసారి సమాజంలో వాక్యం నేర్చుకోలేని మనసు కలిగిద్ది కొంతమందికి. వాక్యం దగ్గరికి వస్తారు, కానీ ఆ వాక్యం కొన్ని సందర్భాల్లో వాళ్ళ జీవితాలను బట్టబయలు చేసినప్పుడు సున్నితంగా ఏం చేస్తారంటే వాక్యం బాగుంది చాలు, ఇంకా ఇప్పుడు వద్దులే అని జారుకుంటారండి. కారణం ఏంటండి అంటే ఇవన్నీ మానుకోవటం కష్టమండి. మనిషికి నీతిగా బ్రతకటం కష్టమండి. తృప్తిగా బ్రతకడం కష్టమండి. అంటే మార్చుకోలేని మనిషి కష్టమేం కాదు, ఎందుకంటే దేవుడు కష్టమైన దాన్ని మన మీద ఏం మోపలేదు, భారమైన దాన్ని ఎప్పుడు దేవుడు ఏం పెట్టడం మన మీద. అంటే మనం వాటిని వదిలిపెట్టుకోవడానికి కష్టం కాబట్టి, ఆ మనసు లేదు కాబట్టి నీతిగా బ్రతకడం మన ఇది కాదులే. ఉన్నదాంతో తృప్తి చెందటం, మనం బతికే ఉద్యోగం రీత్యా కానీ మనకు వచ్చే ఆదాయం విషయంలో ఇది సెట్ అయ్యేది కాదు. ఈ మార్గం ఎంత ఖచ్చితంగా ఎలా బ్రతుకుతాం, అమ్మో ఇలా బ్రతకపోతే శిక్ష ఉందంట అని ఈ విషయాలు తెలుసుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే సున్నితంగా తృణీకరించి మనం వెళ్ళిపోతామండి. అవకాశం అప్పుడు చూద్దామంటామండి. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ప్రభువుని నమ్ముకొని నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి దేవుడు ఆ వ్యక్తికి అవకాశం ఇస్తే, నిత్య జీవాన్ని సంపాదించుకునే విషయంలో ఆలోచించకుండా భౌతికమైన ధనం గురించి ఆశపడతాడండి పౌలు దగ్గర. చూడండి ఆ విచిత్రం 26వ వచనంలో, తరువాత పౌలు వలన తనకు ద్రవ్యం దొరుకును అనుకొని ఆశించి పరలోక ధనాన్ని కూర్చుకోవడానికి ఆలోచన చేస్తున్నాడు, భూ సంబంధమైన ధనాన్ని కూర్చుకోవడానికి ఆలోచన చేస్తున్నాడు. పౌలేమో పరలోక సంబంధాన్ని ఇవ్వడానికి వచ్చాడండి. పరలోకంలో ధనం కూర్చుకోవడానికి ఆత్మ సంబంధం బాగా చేశాడు. ఎందుకు నీతిగా బ్రతుకు, ఆశ నిగ్రహం కలిగి ఉండు, ఎందుకంటే రేపు విమర్శ ఉంది, తీర్పు ఉంది, జాగ్రత్త, తీర్పు నుంచి తప్పించబడాలంటే నేడు ఉన్న సమయం ఉండగా జీవితం దిద్దుకొని సత్క్రియలు చేయి. ఈ సత్క్రియలు నేను ఎక్కడ చేరిస్తే పరలోకం చేరిస్తే. దాని గురించి పౌలు బోధిస్తుంటే ఇప్పటికి చాలు వెళ్ళిపో అని చెప్పి పౌల్ని తరచుగా పిలుస్తున్నాడు. దేనికి పిలుస్తున్నాడు, ఏం ఆశించి పిలుస్తున్నాడు పౌల్ని? ఆయన వాక్యం చెబుతున్నాడు, ఆ వాక్యం ద్వారా బ్రతుకు మార్చుకోవాలనే. పౌలు ఏదైనా ద్రవ్యం ఇస్తాడు, డబ్బులు ఇస్తాడేమన్నాడు, అధికారులకు ఒక పిచ్చి ఉండిద్దాన్ని. ఎందుకంటే ఇప్పుడు లంచం ఇచ్చి ఈ కేసు నుంచి బయటపడటానికి కొంతమంది ఏం చేస్తారండి, లంచాలు ఇస్తారో తెలుసు కదండి మీకు. సమాజంలో జరుగుతున్న అకృత్యాలు, నేరగాళ్ళు లంచం ఇచ్చి ఆ కేసు మాఫీ చేయించుకుంటారండి. అధికారులు డబ్బులు తీసుకొని నిరపరాధాన్ని ముద్రేసి బయటికి పంపిస్తారండి. ఇప్పుడు పౌలు అలాంటి క్యాండిడేట్ ఏమని అనుకొని పౌలుని తరచుగా పిలిపించి అతని దగ్గర ఏదైనా ద్రవ్యం దొరికిద్దేమో, చాలామంది వస్తూ పోతున్నారు, డబ్బులు ఏదైనా నాకు ఇస్తాడేమో. పౌలు డబ్బులు ఇస్తాడా? అలాగ లంచం ఇస్తాడా? లంచం ఇచ్చేవాడు కాదండి. అవసరమైతే స్వార్థ ప్రకటిస్తాడు తప్ప, ఉచితంగా ఇస్తాడు తప్ప లంచం ఇచ్చి కేసులు మాఫీ చేసుకున్న రకం కాదండి. ఎందుకంటే అది నేరం చేయలేదు. ఆయనకున్న ధైర్యం ఏంటి? ప్రభు చెప్పాడు, నువ్వు రోమాలో నా కొరకు సాక్షిగా నిలబడతావు, రోమ్ వెళ్తావు అంటే. ఇప్పుడు రోమ్కి వెళ్ళాలి. ప్రభు చెప్పాడు, నువ్వు బందీగా నన్ను వదిలిపెట్టిపోయినా సరే నన్ను ఏం చేస్తారు, రోము తీసుకెళ్తారు. అందుకు పౌలుకున్న ధైర్యంతో పౌలు అతను లంచం ఏమి ఇవ్వలేదండి. తర్వాత పౌలు వలన తనకు ద్రవ్యం దొరుకును అనుకుని ఆశించి మాటికి అతను పిలిపించి అతనితో సంభాషణ చేయొచ్చు. నేను 2 సంవత్సరాల తర్వాత, ఎంతకాలం దేవుడు అవకాశం ఇచ్చాను ఫెలిక్స్కి, 2 సంవత్సరాలు పౌలు దగ్గరే ఉండి వాక్యం చెబుతున్నా ఆ వ్యక్తి ఏం చేయలేదండి, మారు మనసు పొందలేదండి. పరలోక దానం గురించి ఆలోచించలేదు, కానీ భూ సంబంధమైన దానం గురించి పరిగెత్తాడండి, పాగులాడండి. ఏదైనా ఇస్తాడేమో. ప్రస్తుతం భూమి మీద మనుషుల యొక్క స్థితిగతులు కూడా అలాగనే ఉన్నాయండి. దేవుడిచ్చే నిత్య జీవనం గురించి మనుషులు ఆలోచించట్లేదు. దేవుని యందు విశ్వాసం ఉంచి జీవాన్ని కోరుకునే వాళ్ళు తక్కువ అండి. భౌతిక సమయమైన వారి కొరకు ఆరాటపడి దేవునికి దూరం అయిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. అందుకు ఫెలిక్స్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇక్కడ. 2 సంవత్సరాల తర్వాత ఫెలిక్స్ ప్రతిగా 4Q ఫేస్తూ వచ్చాను. ఇప్పుడే ఎవరు అధిపతి వచ్చారు, గవర్నర్గా ఫేస్తూ వచ్చాడండి. అయితే ఇతను అనుకున్నాడు చివరికి, పౌలు ఏ నేరం చేయలేదు, ఆయన వదిలిపెట్టేద్దాం అనుకున్నాడా? వదిలిపెడితే ఇతను ఏమి ఇచ్చినాడు కాదు. ఇతను ఎందుకు ఫేవర్ చేయాలి మనం? ఏదైనా ఇస్తే ఇతనికి ఏదైనా ఫేవర్ చేయొచ్చు. ఇదేం రూపాయి కూడా ఇవ్వలేదు నాకు, ఎందుకు ఉపయోగపడాలి నేను?
అప్పుడు యూదుల చేత ఏం చేయాలి, నేను మంచోడు అనిపించుకోవాలి. యూదులు ఇప్పుడు మంచోడు అనుకుంటారు? పౌలు అలాగనే విడుదల చేస్తే యూదులు మంచోడు అనుకుంటారా? పౌలు అలాగ చెరలో వదిలిపెడితే మంచోడు అనుకుంటారా? పౌలు అలాగనే చెరలో వదిలిపెట్టేసారు అనుకోండి, అప్పుడు ఫెలిక్స్ మంచోడు అనుకుంటారండి. అది ఇక్కడ విషయం అనమాట. యూదుల చేత మంచివాడిని అనిపించుకోవడానికి ఏం చేస్తున్నాడు ఆయన? పౌల్ని అలాగనే చెరసాల్లో వదిలిపెట్టేసేసి ఆయన వెళ్ళిపోతాడండి. అధికారులకి ఈ జబ్బు ఉండిద్ది కదండి, ఎక్కువ వర్గం ఎక్కువ, ఒకవేళ అది తప్పైనా సరే వాళ్ళు ఏదంటే అది రైట్ అంటాడండి అధికారులు. అవును కదండి? ఎక్కడైనా చూశారు మీరు? బైబిల్లో యాకోబుని శిరచ్ఛేదం చేశాడు ఒక ఆయన. ఎవరో యాకోబుని శిరచ్ఛేదం చేశాడండి. ఎవరండి? నిద్రొత్తం మగలను అడగొద్దంటారా? యాకోబుని శిరచ్ఛేదం చేశారండి. ఎవరు బైబిల్లో? సర్లేండి, మీరు ధన్యులు. హేరోదు ఆయన్ని శిరచ్ఛేదం చేసిన తర్వాత 12వ అధ్యాయంలో యూదులకి అది ఇష్టమైన కార్యం అనుకున్నాడండి. యూదులు సంతోషపరచడానికి పేతును కూడా బంధించి అరసాలో ఉంచడానికి ప్రయత్నం చేశాడండి. అంటే ఇప్పుడు యాకోబుని శిరచ్ఛేదం చేయించడం తప్పు, అది నేరం చేసినాడు కాదు. యూదుల చేత మంచివాడిని అనిపించుకోవడానికి, యూదుల యొక్క మన్నన పొందడానికి హేరోదు ఏం చేశాడు? పేతును బంధించి అరసాలో ఉంచడానికి ప్రయత్నం చేశాడండి. అంటే ఇప్పుడు యూదులు ఫేవర్గా చేస్తే రేపు ఏదన్నా అధికారం ఉన్నప్పుడు ఈ అధికారాన్ని కొనసాగించడానికి ప్రజల యొక్క సమ్మతి కూడా ఉండేది కాబట్టి అధికారం ఏమైందండి ఇంకా కొంతకాలం పొడిగిస్తారండి. అందుకు కొంతమంది తమ స్వార్థం కొరకు నిరపరాధులు కూడా అపరాధులుగా చిత్రీకరిస్తారండి. అంటే అధికారం దాహం చాలా ప్రమాదం అండి. ఎవరికైనా మనకి అధికారం పిచ్చుంటే ఎంతకైనా ఒడిగడతారండి అధికారం కొరకు. ఈయన కూడా ఫెలిక్స్ కూడా యూదులందరి చేత మంచివాడిని అనిపించుకోవడానికి ఏం చేశాడు? పౌల్ని ఆ చెరసాల్లో ఉంచేసి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోతూ విడుదల చేసే అధికారం ఉండిద్ది. ఇప్పుడు గవర్నర్ ఉన్నారండి, క్షమాభిక్ష పెట్టి ఏం చేయొచ్చండి ఖైదీల్ని. మనకి రిపబ్లిక్ డే రోజు కానీ ఆగస్ట్ 15th కానీ కొంతమంది సత్ప్రవర్తన బట్టి ఖైదీలను ఏం చేస్తారండి? విడుదల చేస్తారండి. అట్లా పౌల్ని ఏం చేయొచ్చండి? నేను విడుదల చేయొచ్చండి. కానీ విడుదల చేశాడా? చేయలేదు. అంటే అక్కడ దేవుని జోక్యం కూడా ఏంటంటే పౌలు ఎక్కడికి వెళ్ళిపోవాలి? రోమ్కి వెళ్ళిపోవాలి. కాబట్టి పౌలు ఎక్కడుంటే రోమ్ వెళ్తాడు? విడుదల పొందితే రోమ్ వెళ్తాడా? బందీగా ఉంటే రోమ్ వెళ్తాడా? బందీగా ఉంటే వాళ్ళే తీసుకెళ్తారండి. ఈయన ఖర్చు పెట్టుకునే పని లేదండి. అక్కడికి వెళ్ళి పౌలు ఏం చేస్తారు? సువార్త ప్రకటిస్తారండి. అలా దేవుడు అలా వాడుకుంటాడండి. మనం కొంతమంది కీడు చేయటానికి పడుకుంటామండి. కీడు చేసే వాళ్ళు కూడా మేలుకరమైన విధానంలో దేవుడు ఏం చేసుకుంటాడు? ఉపయోగించుకుంటాడండి. మనం అనుకుంటాం వాడికి నేను కీడు చేయబోతున్నాను, కీడు చేశాను అనుకుంటామండి. దేవుడు దానికి మేలే మలుస్తాడండి. అంటే ఈ పేరాన్ని ఏం రాసుకోవచ్చండి? 24 నుంచి 27 వరకు పౌలు ఫెలిక్స్కు వాక్యం చెప్పుట. వాక్యం అనే మాట తర్వాత చిన్న బ్రాకెట్ పెట్టుకొని నీతిని గురించి, ఆశ నిగ్రహం గురించి, రాబో విమర్శ గురించి బోధించడం అనండి. పౌలు ఫెలిక్స్కి వాక్యము బ్రాకెట్ పెట్టి నీతిని గురించి, ఆశ నిగ్రహం గురించి, రాబో విమర్శ గురించి బ్రాకెట్ క్లోజ్ చేసి బోధించుట అని పెట్టుకోండి. ఈజీగా గుర్తుంటుంది మీకు. అంటే వాక్యం బోధించటే సబ్జెక్టు, కానీ ఆ 3 పదాలు ఎప్పుడు చదివినా గుర్తుంటాయి అనే ఉద్దేశంతో బ్రాకెట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి చాలు. ఏం బోధించాడు? నీతిని గురించి బోధించాడు, ఆశ నిగ్రహం గురించి బోధించాడు, రాబో విమర్శ గురించి బోధించాడు. అంటే ఈ 3 నీతిగా బ్రతకాలి, ఆశ నిగ్రహం కలిగి ఉండాలి. తృప్తి లేకపోతే మన క్రియలను బట్టి రేపు విమర్శలోకి వస్తాం, తీర్పు ఉంది, జాగ్రత్త. ఆ అధికారికి ఈ మాటలో భయాన్ని పుట్టించినాయండి. ఎందుకంటే సత్ప్రవర్తన కలిగిన వాడు భయపడ్డాడు. ప్రవర్తనలో ఏదో లోపం ఉంది కాబట్టి మనిషి ఏం చేస్తాడండి? యేసుప్రభు దానికి సంబంధించి ఒక సూత్రం చెప్తాడండి. మీరు రాసుకుంటే అక్కడికి వెళ్ళిపోదాం. ఏం రాసుకున్నారండి? 24 నుంచి 27 వరకు పౌలు ఫెలిక్స్కు వాక్యం చెప్పుట అనే మాట మధ్యలో ఏమన్నారంటే వాక్యం అనే మాటకి బ్రాకెట్ పెట్టి వాక్యం అనే మాటకి తర్వాత నీతిని గురించి, ఆశ నిగ్రహం గురించి, రాబో విమర్శ గురించి బోధించుట అనేది బ్రాకెట్ క్లోజ్ చేయాలి. చెప్పుట.
యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసుప్రభు చెప్పినటువంటి ఒక సందేశం ఏంటంటే, అంటే మనుషులు ఎందుకు దేవుని దగ్గర రారు, దేవుని మార్గాన్ని ఇష్టపడరు, ఎందుకు ఆ మార్గంలో నడుచుకోరు, కారణం యేసుప్రభు చెప్తాడండి. అంటే ఫిలిక్స్ గొప్ప అధిపతి, దేవుడు అతనికి రక్షణ మార్గాన్ని తెలియపరిచాడు. అతడు విన్నాడు కానీ దాన్ని ఏం చేయలేకపోయాడండి, అంగీకరించలేకపోయాడు. కారణం ఏంటంటే అతని జీవితాన్ని మార్చుకోవడానికి మనసు లేదు. అంటే జీవితం మార్చుకోలేని మనసు కలిగిన వాడు వాక్యం చేత తన ప్రవర్తన సరి చేసుకొని నేను మార్పు చెందడానికి ఏం చేయాలని అడుగుతాడు. పేతురు ప్రసంగం చేసినప్పుడు యూదులు ఒక కేక పెట్టారు, సహోదరులారా మేమేం చేయాలి అన్నారండి. అంటే ఏం చేయాలన్నారు అంటే వాళ్ళ లోపం వాళ్ళకి అర్థమైందా లేదా, వాళ్ళు చేసిన తప్పును సరి చేసుకోవాలనే ఆలోచన ఉందా లేదా. అంటే రక్షించబడాలనే మనసు కలిగిన వాడేమో అలాగా ప్రశ్న వేస్తాడండి. కానీ ఈయనకి రక్షించబడాలనే మనసు లేదండి, కానీ అధికార దాహం ఉంది, డబ్బు వ్యామోహం ఉంది, నీతిని జరిగించడం కంటే దుర్నీతి మీదే ఎక్కువ మక్కువ ఉంది. కాబట్టి భయపడి ఇప్పటికి చాలు అని సాగనంపాడు పౌల్ని. తరచుగా పిలిపిస్తున్నాడు. మళ్ళీ పిలిచినప్పుడల్లా దేని గురించి పౌలు దగ్గర ఆశిస్తున్నాడు, పౌలు ఏదైనా ధనం ఇస్తాడేమో, ద్రవ్య ఏదైనా ఇస్తాడేమో, అంటే ఇతను విడుదల చేస్తే డబ్బు వస్తాయి అనే ఒక ఆశ ఉండిద్దండి నేనకి. పౌలు డబ్బు ఏమి ఇచ్చే మనస్తత్వం కలిగిన వాడు కాదు. అయితే ఇక్కడ యేసు చెప్పినటువంటి ఒక సూత్రం ఏంటంటే 19వ వచనం నుంచి, యోహాను సువార్త 3వ అధ్యాయం 19 నుంచి చదువుతున్నప్పుడు, ఎందుకు మనుషులు దేవుని దగ్గర రారు, సత్యానికి లోబడరు అనే మాట ఇక్కడ యేసు చెప్పిన కారణం ఏంటంటే, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోకి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించుతరి. యేసుప్రభు దగ్గరికి చాలామంది ఎందుకు రాలేకపోయారండి మొదటి శతాబ్దంలో. యేసుప్రభు లోకానికి వెలుగు, ఆయన వెంబడించేవాడు చీకటిలో నడవడు. ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్నటువంటి నీతి, ఆయనలో ఉన్నటువంటి యథార్థత, ఆయనలో ఉన్నటువంటి సత్యం, ఆయనలో ఉన్న క్షమాగుణం, ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధత మనిషిని ఏం చేస్తా అంటే ఇలా బ్రతుకొని నేర్పించిద్దండి. అంటే ఈ మనుషులు ఎందుకు ఆ వెలుగుని ప్రేమించలేకపోయారు, ఆ ప్రేమని, ఆ నీతిని, ఆ యథార్థతను ఎందుకు ఇష్టపడలేకపోయారండి. అక్కడ అంటాడు యేసుప్రభు, లోకంలోకి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డమైనందున. ప్రాబ్లం ఎవరిది? మనుషులదండి. అంటే వాళ్ళ క్రియలు చెడ్డవి కాబట్టి చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించుతారు. ఇప్పుడు ఎవరైనా సహవాసం చేయాలంటే ఒక చెడు అలవాట్లు కలిగిన వ్యక్తి ఎవరితో సహవాసం చేస్తాడండి? చెడు అలవాట్లు ఉన్న వ్యక్తిని ఎత్తుక్కుంటాడండి. పానుపొరలు కొట్టుకోవాలి, సిగరెట్లు, సారా తాగే వాళ్ళు ఎక్కువ ఎవరితో సహవాసం చేయడానికి ప్రయత్నం చేస్తాను. కలిసి ప్రార్థన చేసుకుందాం, కలిసి దేవుని సందుకు వెళ్దాం, కలిసి సత్క్రియలు చేద్దాం అనే వాళ్ళతో సహవాసం చేస్తారు కదండి. వాళ్ళు ఒకవేళ పొరపాటున ఎదురొచ్చినా దూరంగా వెళ్తారండి, మొఖం చాటేస్తారండి. కారణం ఏంటండి? చూసారండి ఎప్పుడైనా అలాగ చాటేసే వాళ్ళ మొహం? ఎప్పుడైనా మీకు ఎదురుపడ్డారండి అలాంటి వాళ్ళు? అమ్మా ఎదురుపడ్డారా? అంటే ముఖాముఖి రాలరండి, తలదించుకుంటారండి, పక్కెళ్ళిపోతారండి. కారణం ఏంటంటే వాళ్ళ మనస్సాక్షి వాళ్ళ మీద ఆరోపణ చేస్తాయండి. అందుకే యేసుప్రభు ఇక్కడ ఒక సూత్రం చెప్తాడండి, తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించి. 20వ వచనంలో, దుష్కార్యం చేయు ప్రతి వాడును. దుష్కార్యం అనే మాట చెడ్డ కార్యం చేయటం అనేది అభ్యాసం చేయటం అండి. చెడిపోయిన కార్యాలు అభ్యాసం చేసే ప్రతివాడును వెలుగును ద్వేషించును. మంచిని ఏం చేస్తాడండి? ద్వేషిస్తాడు. కారణం ఏంటంటే తమ క్రియలు దుష్క్రియలుగా కనపడుకున్నట్లు. అంటే వెలుగు దగ్గరకు వస్తే ఈ దుష్క్రియలు ఏం చేయబడతాయి? ఖండించబడతాయి, గద్దించబడతాయి. కాబట్టి వెలుగుని ఏం చేస్తాడు? ఈ సత్క్రియలను ఏం చేస్తాడు? ద్వేషిస్తాడు ఆయన. అప్పుడు పౌలు ఇన్నోసెంట్గా ఆయనకు వాక్యం చెబితే, అధిపతి అని కూడా భయపడకుండా ధైర్యంగా వాక్యం చెబితే అంగీకరించి రక్షించబడవలసినటువంటి అధిపతి ఏం చేశాడు? ఆయన సహించలేక తట్టుకోలేకపోయాడు. నా సంగతులు ఏం చేశాడు? తృణీకరించాడు. ఆయన అవకాశం ఉన్నప్పుడు చెప్తాలే వెళ్ళిపో అన్నాడు ఆయన. అందుకే సత్యవర్తనుడు అయితే ఏం చేస్తాడండి? 21వ వచనంలో, తన క్రియలు దేవుని మూలంగా చేయబడుచున్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునెద్దకు వచ్చును. ఇప్పుడు దీన్ని బట్టి అర్థం చేసుకోండి, లోకంలో సత్యవర్తనుడు ఉన్నారు, దుష్కార్యం జరిగించేవాడు ఉన్నాడు. దుష్కార్యం చేసేవాడు వెలుగు దగ్గర రాడాడు. ఎందుకంటే వస్తే
వెలుగు ఏం చేస్తాండి? ఈ దుష్క్రియలు ఖండిస్తాండి, గద్దిస్తా కాబట్టి అంగీకరించే మనసు లేక దూరం దూరం అయిపోతాడండి. అంటే ఈ సందర్భంలో ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు మనమేమి నేర్చుకోవాలండి? 24 అధ్యాయాన్ని మనం ఒక మాట చేత రాసుకొని ఏం నేర్చుకోవచ్చు అండి? 24 అధ్యాయం మొత్తం ఏముందండి ఈ అధ్యాయంలో? పౌలు ఫెలిక్స్ ఎదుట విమర్శించబడుట అనే మాట చేత గుర్తుపెట్టుకుందాం. 24 అధ్యాయాన్ని పౌలు ఫెలిక్స్ ఎదుట విమర్శించబడుట. పౌలు ఫెలిక్స్ ఎదుట విమర్శించబడుట. పౌలు ఫెలిక్స్ ఎదుట విమర్శించబడుట. 24-27 వచనాలు ఏదైనా నీతి చెప్పండి సహోదరులు. గంట సమయం ప్రయాసపడి కూర్చున్నారు కదా సహోదరులు, చెప్పండి 24-27 వచనాల్లో ఒక నీతి ఏదన్నా ముగించుకుందాం. నేను సహోదరుని అడిగాను, మీరు సహోదరులు కాదు, సహోదరుని చెప్పండి. 24 నుంచి 27 వచనాలకి ఒక నీతి ఏదని చెప్పండి మీరు నేర్చుకున్న వాటిలో. ఇంకోటి ఏదని చెప్పండి. ఈ పేరలో ఏమర్థం కాలేదా? ఏమర్థమైందండి ఈ పేరలో ఉన్న నీతి? రైట్. అంటే ఫెలిక్స్ దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తి రక్షించబడటానికి అవసరమైన విషయాల్ని దేవుడు తన సందేశాన్ని మనిషి దగ్గర తీసుకొస్తాడండి. నువ్వు అధికారమైనా, నువ్వు సామాన్యుడివైనా, నువ్వు నీ స్థాయి ఏదైనా సరే దేవుడి కంటే గొప్పవాడేం కాదుగా. దేవుడు తన సందేశాన్ని ఏదో రూపం నీ దగ్గర తీసుకొస్తాడు. నువ్వేం చేయాలండి? సత్యాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశోధించి దానికి లోబడి బ్రతకడానికి సన్నద్ధుడై ఉండాలండి. అలా కాకపోతే ఫెలిక్స్ లాగా నిత్య జీవన్ నువ్వు ఏం చేస్తావు? పోగొట్టుకుంటావండి. ఫెలిక్స్ దగ్గర ఇంకేం ఏది నేర్చుకోవచ్చండి? స్త్రీలు చెప్పండి. పల్లవ ధనం గురించి ఆలోచించాలి తప్ప భౌతికమైన ధనాన్ని గురించి పోగేసుకోవడానికి పరిగెత్తకూడదండి. ప్రస్తుతం మన పొరుగంతా ఎంత ఏ పార్టీలో ఉందండి? ఏ స్థాయిలో ఉందండి? పరలోక ధనం కూర్చుకోవడానికే, భౌతికమైన ధనం కూర్చుకోవడానికే? పౌలు దగ్గర ఏదన్నా చెప్పండి. పౌలు ఏ చిన్న అవకాశం వచ్చినా ఒక వ్యక్తికి దేవుని వాక్యం చెప్పే విషయం సిగ్గుపడనక్కర్లేని పనివాడిగా దేవుని పని చేసాడండి. మనం ఏం చేస్తామండి? సిగ్గుపడతామండి. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, యేసుని గురించి ఈ సందర్భంలో వీళ్ళ దగ్గర మాట్లాడితే మళ్ళీ తక్కువ వాళ్ళు అనుకుంటారేమో. మనం చాలా నామోషి ఫీల్ అవుతామండి. నామోషి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. దొంగతనం చేసినవాడు సిగ్గు లేకుండా కెమెరాల ముందు నిలబడుతున్నప్పుడు, భూస్కామం చేసినవాడు సిగ్గు లేకుండా కెమెరాల ముందు నిలబడుతున్నప్పుడు, నీతిగా బ్రతుకని చెప్పడానికి, యథార్థం బ్రతుకు సత్యమే బలుకు నోట అని చెప్పడానికి మనకు సిగ్గెందుకండి? సిగ్గుపడిన అవసరం లేదండి. నువ్వు ఏ స్థాయి వ్యక్తికైనా దేవుని వాక్యం చెప్పే అవకాశం వచ్చినప్పుడు ఏం చేయాలండి? చెప్పగలగాలండి. విస్తారం చెప్పడం అవసరంలా, అవసరమైన మాట సందర్భాన్ని బట్టి ఒక మాట చెప్తే చాలండి, వాళ్ళ మనసులో పెడితే చాలండి. ఎందుకంటే ఒక పేర చదువుతున్నప్పుడు ఆ పేరలో నీతిని పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలండి. ఈ ఫెలిక్స్ గురించి మళ్ళీ ఎప్పుడైనా మనం ఆలోచించేద్దాం. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం అదే అండి. 27 వరకు ఏం రాసుకున్నాం? ఫెలిక్స్ ఎదుట రాసుకున్నారు కదా. చివరి పేరాకి ఏం రాసుకున్నారండి? వాక్యం చెబుట. ఆ వాక్యం ఏంటంటే బ్రాకెట్లో రాసుకోమన్నాను. నీతిని గురించి, ఆశ నిగ్రహం గురించి, రాబో విమర్శ అంటే తీర్పు అండి. తీర్పు గురించి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మహోన్నతుడ, పరిశుద్ధుడుగు మా తండ్రి, కనికర స్వరూపుడుగు మా దేవ, ఈ రాత్రి సమయం ముందు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీ గ్రంథంలోని సంగతులు మేము ధ్యానించుటకు, అందరి ఆత్మీయ విషయాలు నేర్చుకొని విశ్వాస సంబంధమైన జీవితాన్ని ఆయన భయముతోనూ, వణుకుతోనూ, భక్తిభావంతో, పూజ్యభావంతో కొనసాగించుటకు మీరు ఇస్తున్న అవకాశానికై స్తుతులు, కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. మేము వినిన విషయాన్ని విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా వాటిలో నిలకడగా కొనసాగలిగే జ్ఞాన వివేకాలు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మీ యొక్క సహాయము, సహకారం మాకు అనుగ్రహించండి. ఒక పుస్తకాన్ని ఎలా చదవాలో మాకు వివరంగా నేర్పిస్తూ ఉన్నారు తండ్రి. అందుకు స్తుతులు తెలియపరుస్తూ ఉన్నాం.
సహోదరులు సోదరులు ఆయా ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు మీ మాటలు విని ఉండగా వినిన సంగతిని విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా వాటి యందు నిలకడగా మా విశ్వాసాన్ని కొనసాగించుకోవటకు సమస్త విషయంలో మీ ద్వారా ఆత్మీయ జ్ఞానం కలిగి మేము నడుచుకుంటూ అనేకులకు మీ యొక్క నీతి సూత్రాలను ప్రకటించడానికి సాధనంగా మా జీవితాలను కొనపరచుటకు కృప చూపించండి. వచ్చిన ప్రతి సహోదరుని సహోదరిమణులను దీవించి ఆస్వాదించండి. మా గ్రామంలో జరుగుతున్న పరిచయం మీరు దీవించండి. సత్యమును మేము అనేకులకు చెప్పి మీ సత్యమైన వెలుగులో మనుషులు నడిపించేందుకు తగిన సుబుద్ధి జ్ఞాన హృదయము మాకు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. కనికరం చూపించండి. ఈ దినము ఈ తరగతి ద్వారా ఎంతమంది అయితే నాయన ఫిలిక్సు మీ యొక్క వాక్యాన్ని వినగోరి తన భార్యతో దృశ్యులతో కలిసి వాక్యం విని కూడా దాన్ని అంగీకరించే విషయంలో జీవితాన్ని మార్చుకోవడానికి ఏమాత్రం ఇష్టపడకుండా భౌతికమైనటువంటి ధనాన్ని ఆపేక్షించి నిత్య జీవాన్ని ఏ విధంగా పోగొట్టుకొని నశించిన స్థితికి లోనైపోయాడో మేము చదువుతున్నప్పుడు మేము అలాంటి దుర్లాభాపేక్ష మా జీవితంలో కనపరచకుండా నిత్య జీవానికి ఆధారమైన వాటిని మేము సమకూర్చుకోగలుగుటకు చాలా భక్తి విశ్వాసాలు మేము సంపాదించుకోగలిగే విషయంలో జ్ఞాన హృదయం కలుగు చేస్తారని ఈ తరగతిలో ఎంతమంది అయితే పాల్గొని ఉన్నారో వారిని దీవించి ఆస్వాదించి వారికి ఉన్న ప్రతి అవసరతలో మీరు తోడుగా ఉండి వారికి ఉన్నటువంటి కుటుంబ సంబంధమైన ఆరోగ్యపరమైన ఇబ్బందులు కానీ ఆర్థికపరమైన సమస్యల్లో మానసిక ఒత్తిళ్ళు శారీరకమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఏ ఇబ్బంది ఉన్నా వారి పట్ల మీరు కనికరం చూపించి సంపూర్ణ మీ స్వస్థను మీరు దయచేస్తారని ప్రభు యొక్క సంఘం యొక్క క్షేమాభివృద్ధిని నాయన మీరు మాకు అప్పగించిన పనిని సంపూర్ణంగా జరిగించే విషయంలో లోపం లేకుండా శక్తివంచన మా శక్తి మేర నాయన మేము చేయలాగా మమ్మల్ని బలపరుస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ ఈ మనవులన్నీ కూడాను మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో వినయం చేత బ్రతిమలాడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామములో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం అండి.